గోదానంతో మా జీవితాలు ధన్యమయ్యాయని వాసవి క్లబ్ వనిత ఎలైట్ చెన్నై అధ్యక్షురాలు సూరిశెట్టి దివ్యా బాలాజీ అన్నారు. వాసవి క్లబ్ ఎలైట్ చెన్నై, వాసవి క్లబ్ వనిత ఎలైట్ చెన్నై సంయుక్త ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఆదివారం మెగా గోదానం కార్యక్రమం వైభవంగా జరిగింది. క్లబ్ అధ్యక్షులు సూరిశెట్టి బాలాజీ, దివ్యా బాలాజీల సారథ్యంలో తొలుత శ్రీ కన్యకా పరమేశ్వరి మూల విరాట్ ఉత్సవమూర్తులకు అభిషేకాలు, అలంకరణలు, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి కళాశాల ప్రాంగణంలో 25 గోవులను కొలువు తీర్చి గోదానం చేసిన 25 మంది దంపతులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఆవులకు పసుపు, కుంకుమ అద్ది నూతన వస్త్రాలతో పూలతో అలంకరించి పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు భాస్కర పంతుల బృందం గోదానానికి పూజాది కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఎస్కేపీడీ చారిటీస్ నిర్వహణలోని గోశాలకు దానం చేసిన గోవులను పాలక మండలి సభ్యులు ఎస్ఎల్ సుదర్శనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఎలైట్ చెన్నై, వనిత ఎలైట్ చెన్నై కోశాధికారులు పెనుగొండ వెంకటేష్, వనిత శ్రీతో పాటు గౌరవ అతిథిగా రీజనల్ చైర్మన్ జీకే మహీంద్ర, మాజీ గవర్నర్లు డాక్టర్ ఎంవి నారాయణ గుప్తా, సుజాత రమేష్ బాబు, ఇంకా జగదీష్ తదితరులు పాల్గొనగా ఎస్కేపీడీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓ లీలారాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అన్ని వాసవి క్లబ్ల నిర్వాహకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్, వాసవి క్లబ్ గవర్నర్ రేష్మి ప్రోత్సాహంతో ఇలాంటి మహత్తర కార్యక్రమం చేసే అవకాశం దక్కిందని దివ్యా బాలాజీ అన్నారు. వాసవి మాత అనుగ్రహంతో విజయవంతంగా గోదానం కార్యక్రమం జరిగిందని సూరిశెట్టి బాలాజీ తెలిపారు. సేవా సంకల్పం చేసిన కుమరవేల్, చిత్ర కుమార్వేలకు ధన్యవాదాలు తెలిపారు.